జిల్లాలో ఆర్టీఐ 2005 చట్టంపై శిక్షణ తరగతులు. జయాంధ్ర జై భారత్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బిహెచ్ సుమిత్రానందన్, ఎన్టీఆర్ జిల్లా జయాంధ్ర జై భారత్ సమాచార హక్కు సంఘం జిల్లా ఇన్ఛార్జ్ యాకోబు మాట్లాడుతూ ఈ రోజు విజయవాడలో కమిటీ సభ్యుల సమావేశం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బిహెచ్ సుమిత్రానందన్ మాట్లాడుతూ త్వరలో జిల్లాలో ఆర్టీఐ 2005 చట్టంపై అవగాహన సదస్సు మరియు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఏ గోపయ్య స్వామి, సూర్య మరియు జిల్లా సహాయ కార్యదర్శి టి నరసింహారావు, జిల్లా కమిటీ సభ్యురాలు యు రమ్య పాల్గొన్నారని మీడియా సమక్షంలో యాకోబు తెలిపారు. జిల్లా కమిటీ సభ్యురాలు రమ్య ఉద్యోగ అవకాశం కోసం జయాంధ్ర దృష్టికి తీసుకురాగా విజయవాడ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయించడం జరిగిందని యాకోబు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులందరూ పాల్గొన్నారు. ఫెడరల్ స్కిల్ డెవలప్మెంట్ అకాడమీ వారు 60 రోజుల శిక్షణ పూర్తయిన తర్వాత ఉద్యోగ అవకాశం జాబ్ మేళా ద్వారా కల్పిస్తామని మేనేజర్ సుల్తాన్ షేక్ తెలియజేశారు. వ్యవస్థాపక అధ్యక్షులు సుమిత్రానందన్ మాట్లాడుతూ అసోసియేషన్ ద్వారా యువతులకు ఉద్యోగ అవకాశాల కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చూస్తామని తెలియజేశారు. కమిటీ సభ్యులందరూ కూడా ఎన్టీఆర్ జిల్లాలో సమిష్టిగా పనిచేసి అసోసియేషన్ అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరడం జరిగింది. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన బీటెక్ విద్యార్థిని, జయాంధ్ర సమాచార హక్కు సంఘం జిల్లా కమిటీ సభ్యురాలు రమ్య కూడా బీటెక్ కంప్లీట్ చేసి ఉద్యోగ అవకాశం కోసం జయాంధ్రను ఆశ్రయించడం జరిగింది. ఈరోజు కమిటీ సభ్యులందరం మన ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి తీసుకువెళ్ళి అక్కడ రమ్యకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయించడం, అదేవిధంగా జాబ్ మేళాలో కూడా ఉద్యోగం వచ్చేలాగా సభ్యులందరూ కూడా వెళ్ళి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కువ మంది కమిటీ సభ్యులు ఉన్నారు, జయాంధ్రలో ఎక్కువ మంది కమిటీ సభ్యులు ఉన్న జిల్లా ఎన్టీఆర్ జిల్లా. సో గత 5 సంవత్సరాలుగా కూడా మనం ఆర్టీఐ 2005 చట్టం మీద అవగాహన ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నాము. సేవా కార్యక్రమాలు చేస్తూ జయాంధ్ర ఒక బ్రాండ్గా ఉన్నాం. అసోసియేషన్లో కూడా సుమారు 50% మంది మహిళలు ఉన్నారు. మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. మహిళల ఉద్యోగ అవకాశాల కోసం కూడా అసోసియేషన్ ద్వారా కృషి చేయడం జరుగుతుంది. కమిటీ సభ్యులందరూ కూడా సమిష్టిగా ఎన్టీఆర్ జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని రాష్ట్ర రాజధాని అమరావతి ఇక్కడే ఉండడం వల్ల కోరడం జరిగింది. కమిటీ సభ్యులందరూ కూడా క్రమశిక్షణతో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో జయాంధ్ర సమాచార హక్కు సంఘం కమిటీ సభ్యులతోటి సమావేశం జరిగింది. సభ్యులందరికీ కూడా సమిష్టి కృషితో ఈ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని సభ్యులకి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా నేడు మన ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ యాకోబు గారి వాళ్ళ ఒకసారి కట్ట